హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం వేవ్స్ యూనిట్‌లో ఈరోజు చూసే క్వెషన్ ఏంటి అనంటే, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రెచర్ స్ట్రింగ్ క్లాంప్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్. సో, ఇప్పుడు ఏంటి అనంటే క్వెషన్ నేర్చుకున్నప్పుడు మనకి 2 క్వెషన్స్ కవర్ అయితాయి. సో, ఇంకొక క్వెషన్ కూడా వస్తుంది. లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఫిక్స్డ్ బార్ అని ఒక క్వెషన్ వస్తుంది. అంటే ఈ క్వెషను, ఆ క్వెషను సేమే. కాకపోతే దీనికి 2 లైన్స్ ఎక్కువ ఉంటాయి. దానికి ఏంటి అనంటే డెరివేషన్ పార్ట్ 3 లైన్స్, 4 లైన్స్ అప్ సైడ్ వరకు రాసి ఆపేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ఈ క్వెషన్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, సో, దీని డెరివేషన్ ఫస్ట్ చూద్దాం. ఆ క్వెషన్ వచ్చినప్పుడు ఈ క్వెషన్, ఆ క్వెషన్ సేమ్ అని మీకు కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటి అనంటే, సో, మనం ఒక్క క్వెషన్ ఆన్సర్ చదువుకుంటే 2 క్వెషన్స్‌కి యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఈ క్వెషన్ కొంచెం జాగ్రత్తగా వింటే ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ మనం క్వెషన్ చదివే ముందు హెడ్డింగ్ మీనింగ్ తెలుసుకోవాలి కాబట్టి, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ క్లాంప్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్. సో, మోడ్స్ అంటే ఏంటి? నోడు, యాంటీ నోడు. సో, ఇవి మోడ్స్ ఫామ్ అయితాయి కదా! సో, వైబ్రేషన్ వల్ల మోడ్స్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏమవ్వాలి? స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అన్నాడు. స్ట్రింగ్ అంటే ఏంటి అనంటే గిటార్‌కి, వయలిన్‌కి ఇలా యూజ్ చేసే వాటిని ఏమంటారు అనంటే స్ట్రింగ్స్ అంటారు. సో, ఇప్పుడు ఏంటి అనంటే స్ట్రెచ్డ్ అంటే మీనింగ్ ఏందంటే సాగదీసేయడం అని అర్థం. అంటే సాగదీయడం అంటే ఏంటి అనంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆ స్ట్రింగ్ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, క్లాంప్డ్ అంటే ఏంటి అనంటే టై చేయడం ఎట్ బోత్ ది ఎండ్స్. అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏమవ్వాలి మనం టైట్ చేయాలి. సో, ఇప్పుడు మనకిక్కడ కింద మనం ఫస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు మనం ఓన్‌గానే రాసుకోవాలి. సో, ఇప్పుడు మనకేంటి అనంటే క్వెషన్‌ని బట్టి రాస్తాను చూడండి. కన్సిడర్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఇక్కడ క్వెషన్‌లో ఏముంది? స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంది. మన దగ్గర ఫస్ట్ స్ట్రింగ్ ఉండాలి గదా! చెప్పాలంటే. సో, కన్సిడర్ ఏ స్ట్రింగ్. సో, ఎంత లెంత్ తీసుకుంటున్నాం? తెలీదు. కాబట్టి ఆఫ్ లెంత్ ఎల్ హావింగ్ లీనియర్ డెన్సిటీ. సో, హావింగ్ లీనియర్ డెన్సిటీ అంటే ఏంటి అనంటే మనం తీసుకునే స్ట్రింగ్ ఎలా ఉండాలి? డెన్సిటీస్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ ఉండొద్దు. సో, స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు గూడా ఎలా ఉండాలది? ఆ స్ట్రింగ్ అనేది సేమ్ లీనియర్ డెన్సిటీ తోటి ఉండాలి. అండ్ స్ట్రెచ్డ్ బిట్వీన్ 2 రిజిడ్ సపోర్ట్స్. ఇప్పుడు మనం టై చేస్తున్నామంటే ఏవైనా 2 సపోర్ట్స్ ఉంటేనే కదా మనం దాన్ని టై చేసేది స్ట్రింగ్‌ని. రిజిడ్ సపోర్ట్స్ అంటే సాలిడ్ సపోర్ట్స్ అని మీనింగ్. బై ఎ టెన్షన్ టీ. సో, ఇప్పుడు యాస్ షోన్ ఇన్ ద ఫిగర్. ఆల్రెడీ ఇక్కడ ఫిగర్‌లో నేను డ్రా చేశాను డయాగ్రామ్స్. సో, ఇక్కడ ఏమంటారు? వెన్ ఇట్ ఈస్ ప్లక్డ్ ద ప్రోగ్రెషన్ వేవ్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్ ట్రావెల్ టు బోత్ ది ఎండ్స్. సో, ఇక్కడ ఏమంటాడు? ఆల్రెడీ టై చేసిన తర్వాతకి ఇక్కడ ప్రోగ్రెషన్ వేవ్ అనేది జనరేట్ అవ్వాలంట. మరి ప్రోగ్రెషన్ వేవ్ అనేది మీనింగ్ తెలవాలి కదా! ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఏంటి అనంటే, సో, ప్రోగ్రెసివ్ వేవ్ అనేది ఇప్పుడు నేను ఎంత ఎనర్జీ అయితే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నానో, అంటే ఇప్పుడు నేను ఆ స్ట్రింగ్‌ని ఏం చేస్తానంటే టచ్ చేస్తా. టచ్ చేసినప్పుడు ఏమైద్ది? స్ట్రింగ్ అనేది పైకి కిందకి వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయిద్ది. అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. అప్పుడు ఏమైతే మనకి ఇలా డయాగ్రామ్‌లో చూపించినట్టు వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయితాయి. సో, నేను ఎంత ఎనర్జీ తో అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నానో స్టార్టింగ్ పాయింట్ దగ్గర అంతే ఎనర్జీతో ఎండ్ పాయింట్ వరకు కూడా వేవ్ అనేది ట్రావెల్ అయితే దాన్ని ప్రోగ్రెసివ్ వేవ్ అనాలి. సో, జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్. ఎక్కడ జనరేట్ అవ్వాలి వేవ్ అనేది? స్ట్రింగ్‌లో జనరేట్ అవ్వాలి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ట్రావెల్ అవ్వాలని చెప్పాను నేను? ప్రోగ్రెసివ్ వేవ్ అంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ టు ఎండ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్. ట్రావెల్ టు ద బోత్ ది ఎండ్స్. సో, అకార్డింగ్ టు ద ఈక్వేషన్ ఆఫ్ జనరల్ సొల్యూషన్. సో, ఈక్వేషన్ ఆఫ్ జనరల్ సొల్యూషన్‌లో వేవ్ ఈక్వేషన్ మనం ఏమనుకోవాలి మరి? మనకి మామూలుగా ఏంటి అనంటే సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని తెలుసు. ఇక్కడ ఏంటి మరి? వేవ్ అని చెప్తున్నాం. వేవ్ అనేది 2 సైడ్స్ చెప్తున్నాం. అంటే ఎక్స్ యాక్సిస్ అకార్డింగ్ టు వై యాక్సిస్. సో, మనకి ఎక్స్ యాక్సిస్‌లో ఏముంటాయి? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ నెగెటివ్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్‌లో ఏముంటాయి? పాజిటివ్ వై యాక్సిస్ అండ్ నెగెటివ్ వై యాక్సిస్. సో, కాబట్టి నేనేం తీసుకుంటున్నా అంటే y ఈక్వల్ టు a1 sin of omega t minus kx plus b1 cos of omega t minus kx plus a2 sin of omega t plus kx plus b2 cos of omega t plus kx. సో, ఇక్కడ ఏంటి అనంటే సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇవి దేనికి వస్తాయి అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్స్కి వస్తాయి. సో, ఇప్పుడు ఏ1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ బీ1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇవి పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే. ఏ2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ బీ2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఇవేంటి అనంటే నెగిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై. సో, ఇప్పుడు నేనేంటి అనంటే ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఏమో పాజిటివ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్,
ఈ సెకండ్ 2 టర్మ్స్ A2 B2 అనేవి ఏమేంటి అంటే నెగిటివ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ డైరెక్షన్స్. సో ఇప్పుడు నేను సైన్కి సైన్ కాస్కి కాస్ పక్క పక్కన రాస్తున్నా. y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. దీన్ని నేను ఏమనుకోవాలంటే ఈక్వేషన్ 1 అనుకోవాలి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది వేవ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకేంటి a1 a2 b1 b2 అనేవి ఏమవ్వాలి, కాన్స్టెంట్స్ అవ్వాలి. సో అకార్డింగ్ టు ద బౌండరీ కండిషన్స్ అంటే ఏంటి అని అంటే మనం టై చేసాం కాబట్టి మనం చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాలి, ఇది స్టార్టింగ్ పాయింట్ x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0. ఇక్కడ వేవ్ కనుక ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, మనకి ఇలా ట్రావెల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, లెంత్ అనేది కవర్ చేస్తుంది కాబట్టి x ఈక్వల్స్ టు ఎల్ అని రాస్తాం మనం. సో x ఈక్వల్స్ టు ఎల్, y ఈక్వల్ టు 0 అని చెప్పి రాస్తాం. ఓకే, సో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయినప్పుడు వేవ్ వస్తుంది కదా. సో వేవ్ వస్తుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ x ఈక్వల్స్ టు 0, ఎండింగ్ పాయింట్ x ఈక్వల్ టు ఎల్. y ఈక్వల్ టు 0 అనేది ఏంటి అని అంటే స్టార్టింగ్, అంటే మనం వైలో ఎటువంటి చేంజ్ చూడట్లేదు కాబట్టి y ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటారు రెండు పాయింట్స్కి కూడా. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 and 2 అంటే ఫస్ట్ బౌండరీ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ 1 ఏది అని కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ రాశాను నేను. y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ వేర్ y ఈక్వల్ టు 0 ఎట్ x ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం 0 ఈక్వల్స్ టు y ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0. ఇప్పుడు a1 సైన్ ఆఫ్ అంటే y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసా, x ప్లస్లో కూడా 0 సబ్స్టిట్యూట్ చేయాలా, ఒమేగా టీ మైనస్ కే ఆఫ్ 0 ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కే ఆఫ్ 0, x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కే ఆఫ్ 0 ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కే ఆఫ్ 0. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ అంటే టైం, కే అంటే ప్రాపగేషన్ వేవ్. సో ప్రాపగేషన్ వేవ్ కాన్స్టెంట్ కాబట్టి సో కే అనేదాన్ని రాశారు. ఎక్స్ అంటే ఏంటి అని అంటే మనం ఏ డైరెక్షన్లో వేవ్ వెళ్తుంది అని చూస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఏంటి అని అంటే మనం చూసే డైరెక్షన్. వై అనేది ఏంటి అని అంటే ఎక్స్ డైరెక్షన్లో వేవ్ ప్రాపగేట్ అవుతుంది, వై డైరెక్షన్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో కాబట్టి వై ఈక్వల్ టు అని ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకే, 0 ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కే ఆఫ్ 0 అంటే ఏమవుద్ది, కే ఇంటూ 0 అనే కదా. సో మల్టిప్లికే అయితే ఏమైద్ది మనకి, కే ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. a1 సైన్ ఒమేగా టీ ప్లస్ a2 సైన్ ఒమేగా టీ ప్లస్ b1 కాస్ ఒమేగా టీ ప్లస్ b2 కాస్ ఒమేగా టీ. అంటే ఇక్కడ కే ఆఫ్ 0 అంటే కే ఈజ్ మల్టిప్లైడ్ బై ద 0 అంటే వాల్యూ ఏమొస్తుంది, 0 వాల్యూ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ a1 సైన్ ఒమేగా టీ, a2 సైన్ ఒమేగా టీ, b1 కాస్ ఒమేగా టీ, b2 కాస్ ఒమేగా టీ వచ్చాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో ఏం కామన్ తీయచ్చు, ఫస్ట్ 2 టర్మ్స్లో నుండి సైన్ ఒమేగా టీ కామన్ తీయచ్చు, నెక్స్ట్ 2 టర్మ్స్లో నుండి కాస్ ఒమేగా టీ కామన్ తీయచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ కామన్ తీసాం కదా, ఏం తీసాం, 0 ఈక్వల్స్ టు a1 ప్లస్ a2 ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ b1 ప్లస్ b2 కాస్ ఒమేగా టీ. సో ఇప్పుడు ఏంటి అని అంటే దేనికి దానికి ఈక్వల్ టు 0 చేస్తున్నా, a1 ప్లస్ a2 ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, మనం వైబ్రేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. సో అంటే ఏంటి అని అంటే వేవ్లో చేంజ్ వస్తుంది. సో వేవ్లో చేంజ్ వస్తుంది కాబట్టి సైన్ ఒమేగా టీ విల్ నాట్ ఈక్వల్ టు 0. సో a1 ప్లస్ a2 అనేవి మాత్రమే 0 అవుతాయి. ఇప్పుడు a2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది, మైనస్ a1. నెక్స్ట్ టర్మ్ని ఈక్వేట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఒమేగా టీ ఉంది కాబట్టి ఒమేగా టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి కాస్ ఒమేగా టీ అబ్జల్యూట్లీ నాట్ ఈక్వల్ టు 0. సో b1 ప్లస్ b2 ఈక్వల్ టు 0, b2 ఈక్వల్స్ టు మైనస్ b1 తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం a2 ఈక్వల్స్ టు మైనస్ a1 వచ్చింది, b2 ఈక్వల్స్ టు మైనస్ b1 వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 అయిపోయిన తర్వాతకి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు l సబ్స్టిట్యూట్ చేస్తారు. సో యాక్చువల్గా అది చేస్తే క్వశ్చన్ మొత్తం ఆగిపోయింది. సో కాబట్టి ఏంటి అని అంటే ఎప్పుడు ఆ బ్లండర్ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లిమిట్స్ అంటే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా a1 a2 అంటే a2 ఈక్వల్స్ టు మైనస్ a1 లేకపోతే a1 ఈక్వల్స్ టు మైనస్ a2 a1 ఈక్వల్స్ టు a2 అనో ఏదో ఒకటి వస్తాయి. అంటే a1 b1 వాల్యూస్ కానీ a2 b2 వాల్యూస్ కానీ వస్తాయి. అవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాతకి మనం కామన్ తీసాక
అప్పుడు ఏం చేయాలనంటే లాస్ట్‌కి y=0 x=l అని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో, మీరేంటి అనంటే ఈ లిమిట్స్ అయిపోయినాయి గదా! A1 వాల్యూస్ వచ్చేసినాయి గదా! అని చెప్పేసి వదిలేయొద్దు. ఇవి సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేశాక అప్పుడు తర్వాతకి మనం ఏం చేయాలి అనంటే y=0 x=l అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి A2 -A1 B2 -B1 మరి ఇది ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలని డౌట్ వస్తది గదా! సో, కొంతమంది ఏం చేస్తారనంటే ఇక్కడ కామన్ తీసే దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాతకి ఈక్వేషన్ వచ్చింది కదా! ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలేమో అనుకుంటారు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో చేయాలి. ఎందుకనంటే ఈక్వేషన్ 1లో చేస్తేనే కదా మనం మళ్ళీ y=0 x=l సబ్స్టిట్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాతకి ఖచ్చితంగా A1, B1 వాల్యూస్ వస్తాయి. ప్రతి క్వెషన్‌కొస్తాయి. వచ్చిన దాన్ని ఏం చేయాలి అనంటే జనరల్ వేవ్ ఈక్వేషన్‌లో ఫస్ట్ ఈక్వేషన్‌లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి దాన్ని. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది A1 sin of ωt - kx ఉంది కదా! సో, ఇక్కడ A1 sin of ωt - kx ప్లస్ A2 కదా! ప్లస్ A2 అన్నక్కడ ఇక్కడ ఏమొచ్చింది మనకి A1 sin of ωt - k ప్లస్ A2. ఇక్కడ మనకేమొచ్చింది మరి A2 ఈక్వల్స్ టు -A1 కదా! సో, ఇప్పుడు A2 ప్లస్‌లో -A1 సబ్స్టిట్యూట్ చేయండి. sin of ωt + kx ప్లస్ B1 cos of ωt - kx ప్లస్ B2 cos of ωt + kx కదా! ఆల్రెడీ B2 ప్లస్‌లో ఏమొచ్చింది మనకి -B1 వచ్చింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక A1ని కామన్ తీయండి ఫస్ట్ 2 టర్మ్స్‌లో నుండి sin of ωt - kx sin of ωt + kx. నెక్స్ట్ B1ని కామన్ తీయండి నెక్స్ట్ 2 టర్మ్స్‌లో నుండి B1 of cos of ωt - kx మైనస్ cos of ωt + kx. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే sin of ωt - kxలో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. sin of a - b sin of a + b అని. ఈ ωt అనేదేమో a అవుతుంది. kx అనేదేమో b అవుతుంది. సో, sin of a - b ఫార్ములాని మనం ఇక్కడ చేయాలి. సో, అందుకే నేను ముందు ఏం చేశాననంటే ఫార్ములాస్ ముందు మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. మనకవి చదివితే ఇవి ఈజీ అవుతాయి అని. ఓకే. ఇప్పుడు sin of a - b ఫార్ములా చూడండి. sin a cos b ఏ ప్లేస్‌లో ఏముంది ωt b ప్లేస్‌లో ఏముంది kx sin a cos b మైనస్ cos a ఏ ప్లేస్‌లో ఏముంది ωt sin b kx ఓకే మైనస్ ఆఫ్ ఇప్పుడు sin a cos b ప్లస్ cos a sin b sin ωt cos kx ప్లస్ cos ωt sin kx ఇప్పుడు మైనస్ ఆఫ్ అని రాసా అంటే ఏంటి sin of a + b అనేది మొత్తానికి అప్లికబుల్ అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ అని రాసా. కొంతమంది మైనస్ అనేసి పెట్టేసి డైరెక్ట్‌గా రాసేస్తారు. మైనస్ ఆఫ్ అని రాసినప్పుడు యువతల ఫార్ములాకి కూడా మైనస్ అప్లై చేయాలి కదా! మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని. సో, అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో క్లమ్జీలో క్వెషన్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫార్ములాస్ చదివి మైనస్ ఆఫ్ అని ఉంటే మైనస్ ఆఫ్ ఎక్కడైతే మనకి ప్లస్ యాడ్ చేయాలో సబ్ట్రాక్ట్ చేయాలో అవి చూసుకోవాలి. ఓకే. ప్లస్ B1 ఆఫ్ cos of a - bకి ఫార్ములా ఏంటి cos a cos b ప్లస్ sin a sin b. సో, ఇక్కడ నేను రాస్తున్నా cos ωt cos kx ప్లస్ sin ωt sin kx. a అనేది ωt b అనేది kx. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇప్పుడు cos of a + b రాస్తున్నాం మైనస్ ఆఫ్ అని రాయాలి. cos a cos b మైనస్ sin a sin b. ఏ ప్లేస్లో ωt b ప్లేస్లో kx రాయండి. cos ωt cos kx మైనస్ sin ωt sin kx. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే y అని చెప్పి A1 sin ωt cos kx పైన దానికి మైనస్ cos ωt sin kx మైనస్ sin ωt cos kx ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే ఈ మైనస్ని ఏం చేయాలి దీంట్లోకి మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ వచ్చింది. ప్లస్ ఆఫ్ ఇక్కడ ప్లస్ ఆఫ్ అని రాసిన తర్వాతకి ఏం చేయాలి మరి వెయిట్ ఇవి మార్క్స్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ప్లస్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ B1 ఉంది కదా B1 cos ωt cos kx ప్లస్ sin ωt sin kx మైనస్ cos ωt cos kx మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ మైనస్ ఉంది కదా సో ఈ మైనస్ని దీనికి లోపల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అందుకని ఇక్కడ ప్లస్ ప్లస్ sin ωt sin kx రాసాం మైనస్ cos ωt cos kx ప్లస్
సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ అనేది రాసా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే వీటిని మనం చూడాలి. ఇప్పుడు ఇందులో ఏవి క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి, సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్కి మైనస్ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ఫస్ట్, ఇది క్యాన్సిల్. కింద ఏమొస్తాయి, కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. ఇక్కడ ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇవి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిన టర్మ్స్ రాస్తాం. ఇక్కడ ఏముంది మిగిలిన టర్మ్స్లో మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. అంటే ఇక్కడ ఏంటి, A1 దగ్గర ఏమొచ్చింది మనకి, A1 ఇంటూ మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. అంటే 2 ఉన్నాయి కాబట్టి -2 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ B1 ఆఫ్, ఇక్కడ ఏమైంది, కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ ఏమున్నాయి, సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. సో రెండింటికి ప్లస్ ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. సో ఇప్పుడు A1ని లోపలికి మల్టిప్లై చేసేయండి. A1ని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, -2A1 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ 2B1 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఇప్పుడు మనకి ఇందులో కామన్గా ఏం కనిపిస్తుంది, సైన్ కేఎక్స్ కదా, సైన్ కేఎక్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ సైన్ కేఎక్స్ని కామన్ తీయండి. -2A1 కాస్ ఒమేగా టీ ప్లస్ 2B1 సైన్ ఒమేగా టీ ఆఫ్ సైన్ కేఎక్స్. సో సైన్ కేఎక్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో నుండి ఇప్పుడు లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకనంటే మనకి బిగ్ ఈక్వేషన్ నుండి ఏమైంది అని అంటే స్మాల్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంత పెద్ద ఫస్ట్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసే కంటే సో ఇప్పుడు మనం లిమిట్స్ A1 B1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది కదా. అంటే A2 = -A1 అని B2 = -B1 అని చేస్తే ఈక్వేషన్ ఎంత చిన్నగా వచ్చేసింది, -2A1 కాస్ ఒమేగా టీ ప్లస్ 2B1 సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు ఏంటి, మనకి లిమిట్స్ ఏం తెలుసు, మరి సెకండ్ బౌండరీ లిమిట్స్ ఏం తెలుసు మనకి, ఇక్కడ రాశాను చూడండి, y = 0 ఎట్ x = L. సో y = 0 ఎట్ x = L కాబట్టి ఇక్కడ y ప్లేస్లో 0 రాస్తున్నా, x ప్లేస్లో L రాస్తున్నా సైన్ కేఎల్. సో ఇప్పుడు కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ నాట్ ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు అవి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇవి మొత్తం 0 అవ్వదు. సో సైన్ కేఎల్ ఒకటే 0 అయ్యిద్ది. సైన్ కేఎల్ = 0. ఇప్పుడు ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటనంటే సైన్ కేఎల్ = 0 ఒకటి రాశారు, సైన్ ఎన్పై అని ఎందుకు రాశారు అని. సో ఇక్కడ సైన్ కేఎల్ = 0. సో 0 సైన్ యాంగిల్స్లో ఎక్కడ వస్తుంది, సైన్ 0 0, సైన్ 180 0. అంటే ఎన్ పై రాస్తే సరిపోయేది కదా. ఎన్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, సైన్ 0 × పై సైన్ 0. సైన్ ఎన్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, సైన్ పై అంటే ఏమైంది 180 దగ్గర కూడా 0నే కదా. సైన్ 360 దగ్గర కూడా 0నే. సో కాబట్టి ఏంటి, ఎన్పై అని రాస్తే సరిపోయేది కదా. సో ఇప్పుడు సైన్ యువతలకు వస్తే ఏమైంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కింద వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏం రాయాలి, మనం ఎక్స్ వాల్యూ రాయాలి. సో కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎన్పై అంటే ఇక్కడ కేఎల్ = ఎన్పై అని వస్తుంది. సో కే అంటే ఏంటి, ప్రాపగేషన్ కాన్స్టెంట్. ప్రాపగేషన్ అంటే ఏంటి, ఒక వేవ్ అనేది ముందుకు వెళ్ళాలి సేమ్ ఎనర్జీ తోటి, ఒక ప్లేస్లో నుండి ఇంకొక ప్లేస్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ప్రాపగేషన్ అంటారు. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కే ప్లస్లో ఏం రాస్తున్నా, 2π 360 degrees ఏం వెళ్తుంది, వేవ్ వెళ్తుంది. సో 2π/λ ఇంటూ ఎల్ దట్ ఈక్వల్స్ టు ఎన్పై. సో ఇప్పుడు మనకి వైబ్రేషన్స్ గురించి చెప్పేది, లాంబ్డా ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ ఏం తెలుసు, V/ν. సో ఇక్కడ V/ν లాంబ్డా ప్లస్లో V/ν సబ్స్టిట్యూట్ చేయండి. అవి రెసిప్రోకల్ అయితే ఏమైతే మళ్ళీ రెసిప్రోకల్ అయినప్పుడు ఇక్కడ రాశాను చూడండి, V/ν కదా, న్యూ అనేది పైకి వచ్చేస్తుంది. 2πν/v = nπL. సో nπ/L. సో nπ/L కాబట్టి ఇక్కడున్న ఎల్ని ఏం చేశానంటే యువతలకు తీసుకొచ్చా. యువతలకు తీసుకొచ్చినప్పుడు ఏమైంది, 2π/v/ν అవతలకు వస్తే 2πν/v × L = nπ. ఈ L యువతలకు వస్తే ఏమైంది, nπ/L. సో 2πν/v = nπ/L. సో ఇప్పుడు నేను ఈ వీని కూడా యువతలకు తీసుకొచ్చేస్తాను. 2πν/n = nπv/L. న్యూ ఎన్ ఎందుకు రాసిన అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ కదా, అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్కి
వేవ్స్ అని చెప్పే బదులు మోడ్స్ అని చెప్తే బాగుంటుంది. నెంబర్ ఆఫ్ మోడ్స్కి ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి 2π/n ఈక్వల్స్ టు n/v/l. ఇక్కడ న్యూ ఎన్ యువతల నుంచి అవతల తీసుకొచ్చే ఎన్ ఏమొస్తుంది బై అయింది. సో 1/2π పై క్యాన్సిల్ అయిపోయింది కదా, NV/2L వచ్చింది. ఇప్పుడు మనకేంటి ఫ్రీక్వెన్సీ వచ్చింది కదా, వాళ్ళు ఏమన్నారు మోడ్. క్వశ్చన్ ఏంటి అసలు మనకి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. మోడ్స్ అంటే మనం ఎంత ఫ్రీక్వెన్సీ ఇస్తే అన్ని మోడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ వాల్యూ కనుక్కుంటే మనకి మోడ్స్ కనుక్కున్నట్టే. సో కాబట్టి న్యూ ఎన్ ఈక్వల్స్ టు n × 1/2L × v. n ఈక్వల్స్ టు ఫస్ట్ మోడ్కి, సో n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. v ఈక్వల్స్ టు √T/μ అనేది ఎలా వచ్చింది అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అక్కడ జనరల్ సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ దగ్గర రాశాను నేను. దానికి ఒక సపరేట్ వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే √T/μ అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మోడ్కి ఏం చేయాలి, n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు న్యూ 1 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్స్ టు 2. n ఈక్వల్స్ టు 2 అంటే ఏంటి, సెకండ్ మోడ్కి. సెకండ్ మోడ్ని ఇంకోటి ఏమనవచ్చు, సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. సో ఇక్కడ n ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ దీని ప్లేస్లో ఏం చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. న్యూ n కాబట్టి న్యూ 2 ఈక్వల్స్ టు n ప్లస్లో ఏముంది 2. సో 2 × 1/2L √T/μ. సో ఇక్కడ 1/2L √T/μ అనేది దేనికి వచ్చింది, న్యూ 1కి వచ్చింది. కాబట్టి నేను దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, 2 న్యూ 1 రాయొచ్చు కదా. సో అలా న్యూ 3కి రాస్తే కూడా ఏమొస్తుంది, 3 న్యూ 1 వస్తుంది. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి, ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తుంది. సెకండ్ హార్మోనిక్ వేవ్ అయినా లేకపోతే సెకండ్ హార్మోనిక్ అయినా థర్డ్ హార్మోనిక్ అయినా, సో ఇలా మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి ద రేషియోస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ న్యూ 1:, న్యూ 2:, న్యూ 3 మనం ఎక్కడి వరకైనా కనుక్కోవచ్చు. కాకపోతే నేను ఒక 3 హార్మోనిక్స్ వరకు కనుక్కొని వదిలేసాను. సో 3 హార్మోనిక్స్ వరకు కనుక్కొని వదిలేసా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ న్యూ 1కి న్యూ 1 వచ్చింది. న్యూ 2కి నేను ఏం చేసా, 2ని న్యూ 1తో మల్టిప్లై చేస్తే న్యూ 2 వాల్యూ వస్తుందని చెప్పి 2 న్యూ 1ని రాసా. 3 న్యూ 1, 1:2:3. అంటే ఫ్రీక్వెన్సీస్ ఎలా వస్తున్నాయి, 1:2:3 రేషియోలో వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయని మనం ఇక్కడ చెప్తున్నాం. యాక్చువల్గా నేను లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్కి చెప్పాను కదా, మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేసి, అంటే ఫిక్స్డ్ అని. అది ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. యాక్చువల్గా ఆ క్వశ్చన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఏంటి అని అంటే లాంగిట్యూడినల్ వైబ్రేషన్ అట్ ఫిక్స్డ్ బార్ ఇక్కడ వరకే సరిపోద్ది. ఈ కిందదంతా దానికి రాయాల్సిన అవసరం లేదు. సో ఈ ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే మనకి 2 క్వశ్చన్లు వచ్చేసినట్టే వేవ్స్ యూనిట్ నుండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.